లేదని కాదు. మరి ఏ ఏ ఏ రకంగా చూస్తావు? సకల దేవతలు ఆవులో ఉంటారు కదా, ఒక ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సకల దేవతల పుణ్యఫలం వచ్చినట్టే కదా. ఏ దేవుణ్ణి పూజించకపోయినా ఒక గోవుని పూజిస్తే మరి 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 ఏం చెప్తావు? మరి దానికోసం ఏం చెప్తావు? మరి ఇంకోటి ఏమైనా డైలాగ్ చెప్పు, వింటాం మేము కూడా. దాని గురించి ఏం చెప్తావు? అరే కొంచెం అన్నా రేవంత్ అన్న బయటికి వచ్చి మాట్లాడేటప్పుడు ఆలోచించు, ఏం మాట్లాడుతున్నావు ఏంటి. మరి మీ ఇంట్లో దేవుడు రూమ్ ఉన్నదా? ఉంటే వీడియో తీసి మా వదినమని పెట్టమను. ఆ దేవుడు రూమ్లో ఏ దైవాన్ని నువ్వు పూజిస్తున్నావు? ఇంటి ఇలవేల్పు ఉంటారు, కులదైవం ఉంటారు, తరతరాలుగా ఇంటికి ఒక కులదైవం అనేది ఉంటారు. ఆ కులదైవాన్ని పూజిస్తే మనల్ని సర్వద్రా ఎప్పుడు కూడా అనుక్షణం వాళ్ళు మనల్ని కాపాడుతారు వెన్నంటే ఉండి. ఇంటికి ఒక పెద్ద మనిషిని మనం ఇంటికి పెద్దని ఎట్లనైతే గౌరవం ఇస్తామో అట్లా, ఇంటి పెద్దని ఎట్లనైతే గౌరవం ఇస్తామో అట్లా మన కుల దైవాన్ని ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, అన్నిత్యం మనతో నడుస్తారని చెప్పి మాట్లాడతాం. ఇక ఇంతకన్నా ఏం చెప్పాలి రేవంత్ అన్న? నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు. మొన్న చూస్తే అప్పుడు అక్కడ బోనాల పండుగ అట్లా చేస్తుంది. సరస్వతి పుష్కరాలకు 30 కోట్లు టెండర్ పెట్టి దాన్ని భ్రష్టుపాలు చేస్తుంది. ఆ పుష్కరాలను ఒక లైట్ లేదు, ఒకటి ఏం లేదు. పురోహితులకు ఏం చేస్తున్నారు మీరు? ఏమైనా చేస్తున్నారు? ఆ పురోహితులకు జీతాలు లేవు, ఇస్తలేరు. ఎంతోమందిని ఉద్యోగంలోకి వెళ్ళి తీసి అవతల పడేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను. ఒక్కడికి కూడా నువ్వు ఏం చేయలేదు. ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. వినాశకాలే విపరీత బుద్ధి. చరిత్ర చాలామందికి బుద్ధి చెప్పింది. చరిత్రలో చదువుకుంటున్నాం మనము. చరిత్ర ఎంతోమందికి బుద్ధి చెప్పింది. ఏడు కొండలు తిరుపతి 7 కొండలు తీసుకుపోయి ఎవరికో రాసిస్తే ఏదో జరిగితే ఏమైందో కూడా చాలామంది చెప్తారు. నేను పుస్తకంలో చదివిన, కానీ ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను చిన్నదాన్ని కాబట్టి. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఈయన ఏదో పెద్ద హితబోధ చేస్తున్నట్టు, ఈయన ఏదో పెద్ద ప్రవచనాలు చెప్తున్నట్టు వెనకాల బొట్లు పెట్టుకున్నాడు. ఇతను బొట్టు పెట్టుకుండు. సునీతారావు